మనకు ఫోన్ లో తెలిసిన వారి నంబర్ల నుంచి సందేశాలు లింక్స్ వస్తున్నాయా? ఎందుకైనా మంచిది ఓసారి రీచెక్ చేసుకోండి. సైబర్ నేరగాళ్లు మనకు తెలిసిన కాంటాక్ట్ల నుంచే మన డివైసెస్ లోకి చొరబడి అనుకున్న పని చేసేస్తున్నారు. ఇందుకు వాట్సాప్ సందేశాలను ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త తరహా మోసం పేరే గోస్ట్ పెయిరింగ్. డివైస్ లింకులను ఫీచరింగ్ ను దుర్వినియోగం చేసి యూజర్ ఖాతాలోకి చొరబడుతున్న స్కామర్స్ మన అకౌంట్ లో డబ్బులు కూడా ఖాళీ చేసేయొచ్చు. పాస్వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, సిమ్ కార్డ్స్ లాంటి వివరాలేమీ చెప్పకపోయినా దొడ్డిదారిలో స్కామర్లు మన మొబైల్స్ ను హ్యాక్ చేసి తమకు నచ్చిన పనుల్ని కానిచ్చేస్తున్నారు. గోస్ట్ పెయిరింగ్ ఇదో పెద్ద సైబర్ థ్రెట్. వాట్సాప్ లో తెలిసిన కాంటాక్ట్ నుంచి మెసేజ్ లింక్స్ ను ఫాలో అయ్యారో అంతే సంగతులు. గోస్ట్ పెయిరింగ్ ఇప్పుడు ఈ సైబర్ థ్రెట్ అందరినీ కలవరపెడుతోంది. యూజర్ వాట్సాప్ మోసపూరిత డివైస్ తో అనుసంధానం అయ్యేలా స్కామర్లు బురిడి కొట్టిస్తున్నారు. ఈ మోసాన్ని గుర్తించడం కష్టం. మనకు తెలిసిన కాంటాక్టుల నుంచి హే ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫోటో లాంటి ఓ సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది. దీనిలో ఓ లింక్ ఉంటుంది. ఇది ఫేస్బుక్ ఫోటో వ్యూయర్ ను తలపించేలా నకిలీ వెబ్ పేజ్ ను డిస్ప్లే చేస్తుంది. ఇందులోని కంటెంట్ చూడాలంటే వెరిఫికేషన్ అడుగుతారు. దీన్ని ఓకే చేస్తే ఇక్కడి నుంచే స్కామర్లు మనల్ని బురిడి కొట్టించడం స్టార్ట్ చేస్తారు. మనం ఒక్కో స్టెప్ వెళ్తున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ లో డివైస్ పేరింగ్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఒక ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయాలన్న రిక్వెస్ట్ కూడా వస్తుంది. దాని తర్వాత న్యూమరిక్ పేరింగ్ కోడ్ ను వాట్సాప్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్ ను వాట్సాప్ లో ఎంటర్ చేయాలని నకిలీ పేజ్ లో ఒక సూచన కనిపిస్తుంది. ఇదంతా సెక్యూరిటీ స్క్రూటినీలో భాగమని చెబుతోంది. ఆ కోడ్ ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే స్కామర్ మన డివైస్ తో లింక్ అవుతారు. వాట్సాప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతికి వెళ్తుంది. మన మెసేజ్లన్నీ చదువుతాడు. మనం పంపినట్లే ఇతరులకు మెసేజ్లు పంపుతాడు. ఈ గోస్ట్ పెయిరింగ్ ను మొదట చెక్ రిపబ్లిక్ లో గుర్తించారు. ఇప్పటికే హ్యాకర్ల చేతిలో చిక్కిన ఖాతాలను ఉపయోగించి కాంటాక్టులు, గ్రూప్ చాట్లకు ఈ మోసపూరిత లింకులను పంపే ఛాన్స్ ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లింక్ అయిన డివైస్ ను యూజర్ మాన్యువల్ గా తొలగించే వరకు అది యాక్టివ్ గానే ఉంటుంది. గోస్ట్ పెయిరింగ్ కేసుల్లో సాఫ్ట్వేర్ లోపాల కంటే మనుష్యుల విశ్వాసం, భయం, అవసరం వంటి సైకలాజికల్ ప్రవర్తనల్ని హ్యాకర్ గుర్తించి అటాక్స్ చేస్తాడు. ఇలాంటి స్కామ్లకు చిక్కకూడదు అంటే ఎప్పటికప్పుడు వాట్సాప్ లోని సెట్టింగ్స్ కు వెళ్లి లింక్డ్ డివైస్ ఆప్షన్ ను పరిశీలించుకోవాలి. ఏవైనా తెలియని డివైజ్లు లింక్ అయి ఉన్నాయేమో గమనించుకోవాలి. స్కాన్ క్యూఆర్ కోడ్ లేక ఎంటర్ పెయిరింగ్ కోడ్స్ వంటి అభ్యర్థనలపై అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన కాంటాక్టుల నుంచి వచ్చిన సందేశాలనైనా జాగ్రత్తగా ధృవీకరించుకోవాలి. అలాగే అదనపు భద్రత కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలి.